హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారంటే నా పేరు రేవంత్. నేను ఐటీ కెరియర్ ఇంకా అబ్రాడ్ మూవ్ అవ్వాలి అంటే దానికి ఏ కంట్రీస్ వెళ్ళొచ్చు అలాంటి వీడియోస్ అని చేస్తూ ఉంటాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ తమిళలో చూసినట్టుగానే ఈ వీడియోలో మీకు ఒక 7 ఐటీ కెరియర్స్ సజెస్ట్ చేయబోతున్నాను. 2026లో ఎవరైతే కొత్తగా ఈ మార్కెట్కి వస్తున్నారో ఐటీ మార్కెట్కి ఆర్ఎల్స్ మీరు ఆల్రెడీ ఇంకొక రోల్లో ఉన్నారు కానీ కొంచెం నీ స్కిల్కి లేకపోతే 2026లో డిమాండ్ ఏ స్కిల్స్లో ఉందని తెలుసుకొని అప్గ్రేడ్ అయ్యి ఆ ఫీల్డ్కి మూవ్ అవ్వాలనుకుంటే కూడా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఎప్పుడైతే ఓపెన్ ఏఐ గాడి చాట్ జీపీటీ రిలీజ్ చేశాడో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ఏ జాబ్ రీప్లేస్ చేసేస్తుంది, మనుషులు చేసే జాబ్ని రీప్లేస్ చేసేస్తుంది, కంప్లీట్గా ఆటోమేట్ అయిపోతుందని. అంటే అది 100% రీప్లేస్ అయిపోతుందా అంటే కాదు, కానీ సర్టెన్ రోల్స్ అంటే లెస్ ఇంపార్టెంట్ రోల్స్, లెస్ హ్యూమన్ ఇన్పుట్స్ కావాల్సిన రోల్స్ అయితే చాలా రీప్లేస్ అయిపోతున్నాయి, ఎస్పెషలీ కేపీఓ అండ్ బీపీఓ సైడ్. ఇంకా మిగతా రోల్స్కి వచ్చేసరికి ప్రొడక్టివిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఏఐ అనేది. సో నేను సజెస్ట్ చేయబోయే ఈ 7 జాబ్ టైటిల్స్ ఏదైతే ఉందో ఇవి ఏఐతో కంపీట్ చేసేది కాదు. అంటే మన రోల్ ఉంటుందా లేకపోతే ఎవరు అని కాదు, ఏఐని మీ కంపెనీగా మార్చుకొని ఈ రోల్స్లో మీరు ఎఫిషియెంట్గా ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది దాన్ని బట్టి మాత్రమే. ఈ 7 రోల్స్ అయితే ఇఫ్ ఒకవేళ ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఏఐ రీప్లేస్ చేస్తుందంటే ఏఐ రీప్లేస్ చేసి లాస్ట్ 7 రోల్స్ ఇదిగానే ఉంటుంది. సో అలాంటి లిస్ట్ని ప్రిపేర్ చేశాను. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లిస్ట్లో నెంబర్ 7 ఉండేది క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్. అసలు ఈ రోల్ అంటే ఏంటి అంటే బేసిక్లీ మోస్ట్లీ కంపెనీస్ అన్నీ కూడా ఇంతకుముందు ఆన్ ప్రెమిసెస్లో చాలా కంపెనీస్ ఉండేవి, అంటే లోకల్ డేటా సెంటర్ అలాగే ఉండేవి. ఇప్పుడు అన్ని మోస్ట్లీ క్లౌడ్కి మూవ్ అవుతున్నాయి. ఇంకా కొన్ని సెక్టర్స్ అయితే స్టిల్ రన్నింగ్ ఆన్ ప్రెమిసెస్. సో ఈ క్లౌడ్ ఇంజనీర్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ టు హెల్ప్ ద మైగ్రేషన్ ఫ్రమ్ ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్. క్లౌడ్ అంటే AWS, అజ్యూర్, GCP. ఈ క్లౌడ్లోకి వాళ్ళ ఎగ్జిస్టింగ్ డేటాను కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ని మూవ్ చేసి దాన్ని మెయింటైన్ చేయడం. ఇంకా ఈ రోల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా టీమ్ ఉంది ఒక కంపెనీలో, ప్లాట్ఫామ్ టీమ్ ఉంది, వాళ్ళకి సర్టెన్ పర్మిషన్స్ కావాలంటే దాన్ని క్రియేట్ చేసి మెయింటైన్ చేసేది. ఇంకా ఎవరికైనా ఏదైనా కంప్యూటర్ రిసోర్సెస్ కావాలంటే దాన్ని ప్రొవిజన్ చేసి ఇవ్వడం, ఇలాంటిది అనమాట. అంటే ఒక కంపెనీ ఒక క్లౌడ్ని ఇట్ క్యాన్ బి AWS, ఇట్ క్యాన్ బి అజ్యూర్, ఇట్ క్యాన్ బి GCP, దాన్ని మెయింటైన్ అండ్ మేనేజ్ చేయడం. ఇంకొకటి ఒక కొత్తగా ఒక పైప్ లైన్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొత్తగా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి కంపెనీ, ప్రోడక్ట్ డిస్కషన్ అన్ని బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటుంది. బట్ సమ్వన్ ఫ్రమ్ ద క్లౌడ్ టీమ్ ఆర్ క్లౌడ్ ఇంజనీరింగ్ టీమ్ హ్యాస్ టు సపోర్ట్ దర్ నీడ్స్. అంటే ఒక రిసోర్స్ని ప్రొవిజన్ చేసి ఇవ్వడం, దానికి కరెక్ట్ సెక్యూరిటీ పర్మిషన్స్, ఇంకా దాన్ని ఎన్క్రిప్ట్ చేయడం, డీక్రిప్ట్ చేయడం, ఇంకా క్లౌడ్ కాస్ట్ని ఆప్టిమైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారనమాట ఈ రోల్లో. మీకు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోల్ని పికప్ చేసుకోవచ్చు. ఈ రోల్కి ఎస్పెషల్లీ కావాల్సింది ఏంటంటే మెయిన్గా షెల్ స్క్రిప్టింగ్ అంటే లైనక్స్ OS కమాండ్స్ ఇవన్నీ బేసిక్గా వచ్చి ఉండాలి. ఇంకా ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇట్ క్యాన్ బి పైథాన్, గో ఆర్ రస్ట్, ఏదైనా ఒకటి. ఇంకా ఇది కాకుండా అట్లీస్ట్ ఒక్క క్లౌడ్ ప్లాట్ఫామ్లో అయినా లైక్ కంప్లీట్ నాలెడ్జ్, అంటే ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లౌడ్. సో నా రికమెండేషన్ వచ్చేసి ఎస్పెషల్లీ మన వీడియోస్ ఎక్కువ మంది దుబాయ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తారు కాబట్టి మీరు కనుక ఇది పిక్ చేసుకుంటున్నారంటే అజ్యూర్ పిక్ చేసుకోండి. మీరు ఏ మార్కెట్కి అయితే ఫోకస్ చేస్తున్నారో ఆ మార్కెట్లో ఏదైతే ఎక్కువ ఉందో, ఏ క్లౌడ్ ఎక్కువ వాడతారో, ఇట్ క్యాన్ బి GCP, ఇట్ క్యాన్ బి AWS, అది చూస్ చేసుకోండి. నెంబర్ 6లో నేను ప్లేస్ చేసిన రోల్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ ఆర్ ప్లాట్ఫామ్ ఇంజనీర్. ఇప్పుడు యాక్చువల్లీ ఈ రెండింటిని రీప్లేసబుల్ టర్మ్స్గా వాడేస్తున్నారు. సో బేసిక్లీ ఏంటంటే ఏ ఇంజనీరింగ్ ఆర్ డేటా ఇంజనీరింగ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంజనీరింగ్లో ఒక NI10 హోస్ట్ చేసి మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. NI10 సపోర్ట్ చేయడం, ఒక ప్లాట్ఫామ్ని, ఒక డేటా ప్లాట్ఫామ్ని సపోర్ట్ చేసేకి ఒక స్పెసిఫిక్ ఇంజనీర్స్ ఉంటారు. దే ఆర్ కాల్డ్ అస్ ప్లాట్ఫామ్ ఇంజనీర్. డెవాప్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ డెవలపర్స్ ఉంటారు కదా, ఇట్ క్యాన్ బి లైక్ ఫ్రమ్ డేటా టీమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. లైక్ వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు డిప్లాయ్ చేసేకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త వర్షన్ ఆఫ్ కోడ్ని వాళ్ళు పబ్లిష్ చేశారంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని డిప్లాయ్ చేయడం, ప్రొడక్షన్కి వెళ్ళడం. ఈ రోల్స్ చేసే వాళ్ళని ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ అంటారు. CI/CD పైప్ లైన్ మెయింటైన్ చేయడం, ప్లాట్ఫామ్ ని సపోర్ట్ చేయడం 24/7. బేసిక్లీ నేను ఇందాక చెప్పిన ప్రీవియస్ రోల్ ఈ రెండింటిలో కూడా ఆన్ కాల్ సపోర్ట్ ఉంటుంది. ఆన్ కాల్ సపోర్ట్ అంటే ఏంటంటే మీరు 9 hours జాబ్ చేస్తారు కదా, ఆ తర్వాత కూడా సంథింగ్ ఈస్ బర్నింగ్ ఇన్ ప్రొడక్షన్ అంటే యూ విల్ గెట్ ఏ కాల్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. దానికి వచ్చి రెడీగా ఉండాలి, కానీ దానికి సెపరేట్గా పే ఉంటుంది. దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ అబౌట్ దీస్ 2 రోల్స్. సో ఇందులో మీరు మెయిన్గా మాస్టర్ చేయాల్సిన కోర్ స్కిల్స్ అంటే నేను చెప్పేది డాకర్ అండ్ కుబర్నెటిస్. ఈ రెండు మీకు బాగా వచ్చేసినాయి అనుకోండి, ఈజీ టు క్రాక్ దీస్ 2 రోల్స్. ఈ డెవాప్స్ అండ్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ కొంచెం ఈజీ అవుతుంది. ఇంకోటి సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ మాత్రం చిన్నగా ఒక ప్రైవేట్గా పెట్టాల్సిన సంథింగ్ని మీరు పబ్లిక్గా పెట్టేశారనుకోండి, సపోజ్ అది కనుక హ్యాక్ అయితే లేకపోతే ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిపోయి దాన్ని ఇంకొకరు థర్డ్ పార్టీ వాళ్ళు రిపోర్ట్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు బిల్డ్ చేసే ప్రతి ఒక్క దాంతోనూ ఆ సెక్యూరిటీ అనేది ఇన్బిల్ట్గానే రావాలి.
అంటే చిన్నగా ఒక 3 లైన్స్ కోడే కదా అని కాకుండా దాంట్లో ఏదైనా సెక్యూరిటీ బ్రీచెస్ ఉంటాయా అని చెప్పి మీరుగా ప్రివెంటివ్గా, అంటే ఆ తర్వాత రియాక్ట్ కాదు, ప్రోయాక్టివ్గా ప్రివెంటివ్గా మెషర్స్ తీసుకొని మీరు బిల్డ్ చేయాలి. సో ఈ క్యాపబిలిటీ పెంచుకున్నారంటే ఈజీ టు గెట్ దిస్ రోల్. నెంబర్ 5 సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. నన్ను అడిగితే ఇప్పుడు 2026 కాదు, మేబీ 2056 లో నేను ఇలాంటి వీడియో ఒకటి చేసినానంటే కూడా డెఫినెట్లీ ఐ నో ఫర్ షూర్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ విల్ బి ఇన్ దట్ లిస్ట్. ఎందుకంటే ఈ రోల్ బాస్ ఆఫ్ ది బాసెస్. ఎందుకంటే ఎవ్రీ కంపెనీ వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ డేటా ఆర్ దేర్ ఇన్ఫ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఒక ప్రోడక్ట్ ని బిల్డ్ చేసి ఆ ప్రోడక్ట్ ఎంత అమేజింగ్ గా ఉన్నా కూడా దాంతో ఒక చిన్న సెక్యూరిటీ బ్రీచ్ కానీ డిటెక్ట్ అయితే ఆ కంపెనీ మార్కెట్ షేర్లు పడిపోతాయి, ఆ కంపెనీ ఇన్ని రోజులు బిల్డ్ చేసిన ట్రస్ట్ మొత్తం పడిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ మీద ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ రోల్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. యాజ్ ఎ ఫ్రెషర్ కొంచెం మీరు చాలా సర్టిఫికేషన్స్ అవి చేసి మీరు మంచిగా స్కిల్ డెవలప్ చేసుకుంటే కొంచెం స్ట్రగుల్ చేసిన వన్స్ మీరు రోల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు తిరిగి చూసుకోవడం అంటూ ఉండదు, అంతా వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఈవెన్చువలీ లైక్ కొత్త కొత్త థ్రెడ్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో, వాటి గురించి అవేర్నెస్ తెలుసుకొని దానికి ప్రివెంటివ్ మెషర్స్ ఏంటో చూసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఎవరు వచ్చి ఒక స్పూన్ ఫీడ్ చేసే టెట్ రోల్ కాదు ఇది. ఫుల్గా మీరు అంటే మీరు ఓన్ చేసేసుకోవాలి, మీ కంపెనీని ప్రొడక్ట్ చేయాలి, సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి ప్రొడక్ట్ చేయాలని చెప్పి మీరు ఒక డెడికేటెడ్గా 9 to 5 మాత్రమే అలా ఉంటానని కాకుండా, అంటే అలాంటి ఒక విషయం జరుగుతుంది, అలాంటిది ఒక అలర్ట్ డిటెక్ట్ అయిందంటే యూ హ్యావ్ టు బీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటిల్ అది రిజాల్వ్ అయ్యే వరకు. సో ఫుల్ డెడికేషన్ ఇవ్వాల్సిన రోల్ ఇది. కానీ ఫ్రూట్ఫుల్ కెరియర్ మంచి కంపెనీలో పడ్డారంటే ఈ రోల్కి మీకు ఇంకా లైఫ్ సెట్, శాలరీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ సర్టిఫికేషన్స్ అన్ని చూసుకోండి. నా లిస్ట్లో నేను నెంబర్ 4 పెట్టింది డేటా ఇంజనీర్ అండి. ఇప్పుడు AI, ML ఇవన్నీ చాలా గ్రో అయిపోతుంది అని అంటున్నారు కదా, వాటిని బిల్డ్ చేయాలంటే ఒక ప్రాపర్ డేటా కావాలి. అంటే అది ఎంత అడ్వాన్స్మెంట్ అవుతుందో ఆ మోడల్స్ని ఒక దాంతో అప్లై చేయాలంటే మీకు డేటా కావాల్సి వస్తుంది. ఆ డేటా కచ్చాబిచ్చగా ఉంటే యూస్లెస్ అనమాట. ఎంత మంచి మోడల్, ఎంత అడ్వాన్స్డ్ మోడల్గా ఉన్నా కూడా బ్యాడ్ అండ్ వర్స్ట్ డేటాలో పర్ఫామ్ అవ్వదు. కాబట్టి ఈ డేటా ఇంజనీర్స్ రోల్ అనేది చాలా క్రూషియల్. ప్రతి ఒక్క కంపెనీ హూ ఎవర్ ఇస్ యూజింగ్ AI, ML థింగ్ పెట్టి ఆటోమేట్ చేస్తున్నారు, అడ్వాన్స్మెంట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళకి క్లీన్ డేటా కావాలి. సో క్లీన్ డేటాని ఎవరు చేస్తారంటే డేటా ఇంజనీర్స్ చేస్తారు. కాబట్టి ఈ రోల్కి డిమాండ్ అయితే ఇప్పుడప్పుడైతే అసలు ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. సో డెఫినెట్లీ మీరైతే కాన్ఫిడెంట్గా ఈ రోల్ పికప్ చేసుకోవచ్చు. ఈ రోల్కి మీరు మెయిన్గా కావాల్సింది SQL, పైథాన్, ఇంకా PySpark అని ఉంటుంది, అది నేర్చుకోవచ్చు. ఇంకా ఏదైనా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, ఇవి కొంచెం నేర్చుకో. డేటాబ్రిక్స్ అంటారు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందులో అట్లీస్ట్ మీరు ఈ SQL, పైథాన్, ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్, PySpark, సో ఇవి నేర్చుకున్నారంటే ఈజీలీ యూ కెన్ గెట్ ఇన్ టు ద రోల్. కంపేర్ టు నేను ఇంతకుముందు చెప్పిన ఈ 4 రోల్స్లో ఈ రోల్ని క్రాక్ చేయడం కొంచెం ఈజీ. ఈ రోల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే అసలు మీరు ఏం చేసినా పెద్దగా గుర్తించరు. ఎందుకంటే మీరు డేటాని క్యూర్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, బిల్డ్ చేస్తున్నారు, ప్రెజెంట్ చేస్తున్నారు అని ఉంటుంది. ఆ తర్వాత మీ పక్కన డేటా సైన్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళు వచ్చి మీరు క్లీన్ చేసి అలాగ బ్యూటిఫుల్ డేటాని ఇలా వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు దాని మీద ఒకటి బిల్డ్ చేసేసుకుని వాళ్ళు ప్రెజెంట్ చేసుకుంటారు అనమాట. అంటే ఆ రోలే ఎలా ఉంటుందంటే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అలానే ఉంటుంది. క్లీన్ డేటా మీద ఒక మోడల్ని చేసి దాంతో నుంచి ఒక ప్రిడిక్షనో, అవుట్కమో, లేకపోతే ఒక స్కోరో జనరేట్ చేసి దాన్ని బిజినెస్ పర్పస్కి యూజ్ చేయడం. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు అనేది ఎవరికి కనపడదు, విజువల్లీ కనపడదు. కానీ మీకు ప్యాషన్ ఉంటే ఇట్స్ గుడ్ రోల్ అని చెప్తాను. అంటే ఎవ్రీడే కొత్త కొత్త ఛాలెంజెస్ ఉంటుంది. సో మీకు అలాంటివి సాల్వ్ చేయడానికి ఇష్టం ఉంటే ఇట్స్ ఎ గుడ్ రోల్. సో నెంబర్ 3లో నేను ప్లేస్ చేసిన రోల్ వచ్చేసి ప్రోడక్ట్ మేనేజర్ అండి, ఆర్ లైక్ ప్రోడక్ట్ ఓనర్. బేసిక్లీ వీళ్ళ రోల్ ఎలా ఉంటుందంటే బిజినెస్తో క్లోజ్గా కొలాబరేట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని నెక్స్ట్ 3 months కానీ 1 year కానీ 6 months కానీ ఏంటి ప్లాన్ అని చూసుకొని ఆ రిక్వైర్మెంట్స్ ఉంది కదా దాన్ని ఒక ఫ్యూచర్గా కన్వర్ట్ చేసి ఎలాగ అయితే టెక్నికల్ టీమ్స్కి ప్రెజెంట్ చేయడం. ఇంకొకటి ఆ కంప్లీట్ ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి ఓనర్షిప్ ఉంటుంది. న్యూ ఫీచర్స్ని ఇంకాపరేట్ చేయడం, ఓల్డ్ బగ్స్ని సైడ్ బై సైడ్ హ్యాండిల్ చేసుకోవడం, ఇంకా కంపెనీస్కి OKRs అని ఉంటాయి కదా, ప్రియారిటీస్, అవి ఫుల్ఫిల్ చేయడం, ఇలాంటి ఒక రోల్. ఇది 100% వాళ్ళు కూర్చొని కోడింగ్ రాసే పని ఉండదు. బట్ దే హ్యావ్ టు బి టెక్నికలీ స్ట్రాంగ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కాంపొనెంట్ ఇన్ ద ప్రాజెక్ట్ తెలిసి ఉండాలి. కానీ వాళ్ళైతే హ్యాండ్స్ ఆన్ వర్క్ చేయక్కర్లేదు. బట్ దే హ్యావ్ టు బి రెడీ, కోడ్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. సపోజ్ దెర్ ఇస్ ఎ టైట్ డెలివబిలిటీ అంటే ఈవెన్చువలీ దే మే హ్యావ్ టు జంప్ ఇన్ అండ్ స్టార్ట్ కోడింగ్ ఆల్సో. ఈ రోల్ ఎస్పెషలీ ఈ AI అండ్ ML థింగ్స్ ఏదైతే అడ్వాన్స్మెంట్ అవుతుందో దీంతో ఈ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఆర్ సెట్ ఆఫ్ ఇంజనీర్స్, లైక్ ఇంజనీర్స్కి మోస్ట్లీ దే నో హౌ టు కోడ్, హౌ టు బిల్డ్ థింగ్స్, హౌ టు ఆటోమేట్, ఏని ఎలా యూస్ చేయాలి అన్నీ తెలుసు. కానీ వాట్ డ్రైవ్స్ ద బిజినెస్ వాల్యూ అనేది బిజినెస్ టర్మ్స్లో చెప్తే వీళ్ళకి అర్థం కాదు. సో దర్ లైక్
కన్సిడర్ దిస్ ప్రోడక్ట్ ఓనర్ as like a middleman who converts the business into a product requirement and then the engineers will be working on that అలా అనుకోండి. సో కాబట్టి ఈ రోల్ కూడా చాలా క్రూషియల్. ఇందులో చాలా బ్రాకెట్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్లో ప్రోడక్ట్ ఓనర్ అనే కేటగిరీ ఉండదు. ద సేమ్ రోల్ క్యాన్ బి కాల్డ్ as ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ఎల్స్ స్క్రమ్ మాస్టర్ అని చెప్పొచ్చు. స్క్రమ్ మాస్టర్ అంటే టోటలీ డిఫరెంట్ థింగ్. కానీ ఇప్పుడు ఒకటే రోల్నే అన్నిటికీ వాడేస్తున్నారు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ రోల్ అనమాట. ఒకవేళ మీకు కొంచెం కోడింగ్ కాకుండా కొంచెం ఇంపార్టెంట్ రోల్లో ఉండాలంటే యూ కెన్ ట్రై దిస్. నెంబర్ 2లో నేను ప్లేస్ చేసిన రోల్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అండి. కొన్ని ఇయర్స్ ముందు అంటే ఒక 5 years ముందు నుంచి కూడా ఈ రోల్ ఉంది. కానీ అప్పటికన్నా కూడా ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఫ్రంట్ ఎండ్ టీమ్, బ్యాక్ ఎండ్ టీమ్, డేటా ఇంజనీరింగ్ టీమ్ అని ఇలా ఉండేవి కదా. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అనేది బాగా బూమ్ అయిందో, ఇంకా ప్రతి ఒక్కటి ఏపీఐస్ అయిపోయినాయో, ఇప్పుడు కంపెనీస్ అయితే సపరేట్ ఇంజనీర్స్ టీమ్స్ అలా కాకుండా ఫుల్ స్టాక్ టీమ్ అని చెప్పి ఒక టీం తీసేసుకొని వాళ్ళే ఫ్రంట్ ఎండ్ని మేనేజ్ చేసుకోగలరు, వాళ్ళే బ్యాక్ ఎండ్ని చూసుకోగలరు. సో కంపెనీస్ 2 different ఇంజనీర్స్ చేసే వర్క్ని ఈ ఒకటే చేయగలరు అంటే వాడిని హైర్ చేసుకుంటున్నాయి అనమాట. సో కాబట్టి ఈ రోల్కి కూడా డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. లీన్ స్టాక్, మర్జ్ స్టాక్ అని చెప్పి చాలా స్టాక్స్ ఉంటాయి. అంటే మీరు రియాక్ట్ని ఏ అదర్ స్టాక్స్తో కంబైన్ చేస్తున్నారని చెప్పి. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఈ టాపిక్ మీద సపరేట్గా ఇంకొక వీడియో చేద్దాం. ఈ రోల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క కంపెనీకి మారుతూనే ఉంటాయి, కంప్లీట్లీ వాళ్ళ స్టాక్ అనేది మారుతూ ఉంటాయి. కానీ బేసిక్స్ ఫండమెంటల్స్ అయితే చేంజ్ అవుతుంది. మీరు అయితే కొత్త ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అదొకటే ఇందులో ప్రాబ్లం. మిగతా అన్ని ఓకే. శాలరీ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే మీరు 2 ఇంజనీర్స్ వర్క్ని మీరే చేస్తున్నారు కాబట్టి. నెంబర్ 1లో నేను ప్లేస్ చేసిన రోల్ వచ్చేసి ఏఐ ఆర్ ఎంఎల్ ఇంజనీర్ అండి. ఈ 2026లో దీనికంటే బెస్ట్ కెరీర్ ఉందా అంటే నన్ను అడిగితే డౌట్ అని చెప్తాను. లిటరలీ చాలా బిజినెసెస్ జస్ట్ వితౌట్ ఎనీ పర్సన్స్ రన్ అయిపోతున్నాయి. జస్ట్ ఒక పర్సన్ కూర్చొని ఒక ప్యాసివ్గా ఒక వీకెండ్లో ఒక ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేసి మండే నుంచి దే విల్ స్టార్ట్ ఎర్నింగ్. ఓకేనా. సో వితౌట్ ఎనీ ఎంప్లాయీస్, నథింగ్. సో బిజినెసెస్ అంత స్మార్ట్ అయిపోతున్నప్పుడు దెర్ ఇస్ మోర్ డిమాండ్ ఫర్ దిస్ స్కిల్ అనమాట, ఎస్పెషలీ ఈ 2026లో. ఇది జస్ట్ మీరు బిల్డ్ చేస్తే మాత్రం సరిపోదు. ఈ రోల్కి మీరు మానిటర్ చేయాల్సి ఉంటుంది, డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది, ఎంఎల్ ఆప్ స్టఫ్ అన్నీ తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇంజనీర్ రోల్ అయితే క్లియర్గా డిఫైన్ అయ్యి లేదు, అంటే వీళ్ళు ఇదే చేస్తారు అని లేదు. కాబట్టి ఇప్పుడైతే దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ వన్ హూ క్యాన్ హ్యాండిల్ లైక్ ఎంఎల్ హ్యాండిల్ చేయాలి, డేటా సైన్స్ హ్యాండిల్ చేయాలి, డీప్ లెర్నింగ్ హ్యాండిల్ చేయాలి, ఏఐ జెన్ దాన్ని హ్యాండిల్ చేయాలి, డెవాప్స్ హ్యాండిల్ చేయాలి, డేటా ఇంజనీరింగ్ హ్యాండిల్ చేయాలి. ఇలా ఉన్నాయన్నమాట ఈ రోల్. అంటే టూ మెనీ రిక్వెస్ట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టూ మచ్. అంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దెర్ విల్ బి 1 person షుడ్ బి ఏబుల్ టు డూ లైక్ 10 different రోల్స్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ 2026లో మీరు ఈ ఫీల్డ్లో జంపిన్ అవుతున్నారంటే ఇనిషియల్లీ మీకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. కానీ వన్స్ మీరు లెర్న్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఉండదు. యూ విల్ బి బౌండ్ టు సర్టెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ ఇంటర్వ్యూ ఫేస్లో మీకు టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ అనిపిస్తుంది. కానీ వన్స్ మీరు ల్యాండ్ అయ్యాక జాబ్లో మీకు అలా అనిపించదు. చాలా ఫ్రూట్ఫుల్ కెరియర్, శాలరీస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకొకటి ఇందులోనూ సబ్ కేటగిరీ ఒకటి ఉంది, ఏ ఇంజనీర్, ఏఐ రీసెర్చర్. ఏఐ రీసెర్చర్ కనుక మీరు తీసుకుంటే మీకు స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ అంటే యూ కెన్ గో ఇన్ దట్ ఫీల్డ్. ఆ రీసెర్చర్ ఫీల్డ్ ఏదైతే చెప్పాను అది దానికి వెళ్ళారంటే మీరు డైరెక్ట్గా మీరు ఇంకా ఓపెన్ ఏఐ, క్లౌడ్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి, పర్ప్లెక్సిటీ ఇలాంటి కంపెనీస్లో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళడం ఈజీ కాదు. మీరు ప్రాపర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని మీ స్కిల్స్ని క్లియర్గా షోకేస్ చేసుకుంటే ఈజీ. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఏఐ ఇంజనీర్స్ ఒక 3-4 yearsలో ఎంత శాలరీ ఎర్న్ చేస్తారో మీరు ఇక్కడ 1 yearలో తీసేసుకోవచ్చు. మీరు కనుక అంత ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ట్రై దట్. అది నేను 0th పొజిషన్లో పెట్టాను, అంటే 1 కంటే ముందు. సో చూసారు కదా, ఇది నా లిస్ట్ ఆఫ్ 2026లో మోస్ట్ ఇన్ డిమాండ్ హై పేయింగ్ జాబ్స్. ఈ లిస్ట్ చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఈ 7 roles ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. ఒకవేళ ఈ 7 కాకుండా ఇంకేదైనా లిస్ట్లో యాడ్ చేసి ఉండొచ్చు అని మీకు అనిపిస్తే అది కూడా చెప్పండి. ఏ రోల్తో ఆ రోల్ని రీప్లేస్ చేస్తారో కూడా కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటుంది. సో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పెట్టేసుకొని ఆ బెల్ ఐకన్ కూడా కొట్టి పెట్టేసుకోండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. వెళ్ళేకి ముందు ఈ వీడియో కింద హైప్ బటన్ నొక్కేసి లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్. బై.